హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 19వ భాగం. వీరగుప్తుని కథ. అప్పుడు చంద్రలేఖ స్త్రీ జాతినే నిందిస్తూ ఇట్టి కష్టపు జన్మనెత్తాను. నా రూపమే నాకు ఇంత ముప్పు కలిగిస్తోంది. ఎక్కడికి పోయినా ఈ రూపం వల్ల నాకు చిక్కులే ఎదురవుతున్నాయి. ఇక ఈ రూపం మార్చి పురుషవేషం వేసుకుంటే సుఖంగా ఉండొచ్చు అనుకొని అప్పటికప్పుడే అంగడికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఆభరణాన్ని ఒకటి విక్రయించి దాంతో మంచి దుస్తులు పురుషులు ధరించదగినవి కొనుక్కొని వీరుని వేషంలో వీరగుప్తుడు అనే పేరు పెట్టుకొని ఆ రాజధానిలో తిరగసాగింది. ఆ పట్టణాన్ని ధర్మాంగదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని మంత్రి హఠాత్తుగా మరణించటంతో ఆ ఉద్యోగము తనకు ఇవ్వవలసిందిగా ఎందరో వచ్చారు. అయితే మంత్రికి కావలసిన బుద్ధి కుశలత పరీక్షించి గాని రాజు వారికి ఉద్యోగం ఇవ్వనని చెప్పి కొన్ని పరీక్షలు పెట్టగా వచ్చిన వారెవరూ వాటిలో నిలబడలేకపోయారు. నేను అడిగిన వెంటనే నా మనస్సుకు నచ్చేలాగా ఎవరు నాకు జవాబు ఇవ్వగలుగుతారో వారినే మంత్రిగా చేసుకుంటానని ఆ రాజు సింహద్వారం వద్ద ప్రకటన వేలాడదీయించాడు. ఎవరూ అతని మాటలకు సరైన జవాబు చెప్పలేకపోయారు. విలాసంగా నగరమంతా తిరుగుతూ ఉన్న వీరగుప్తుడు ఆ ప్రకటన చూసి తన పేరు రాసి నిండు సభలో ఉన్న ధర్మాంగదునికి తాను సమాధానం ఇవ్వగలనని వెల్లడించాడు. అర్ధాంగీకారంగానే అతన్ని లోపలికి అనుమతించాడు ప్రభువు. అయితే వీరగుప్తుని ముఖ విశేషం చూశాక ఇతడు మంత్రి పదవికే కాదు రాజ్యాధికారం ఇచ్చినా అందుకు తగినవాడే. ఇతడిని ఒక్క ప్రశ్న వేస్తాను, చెప్తే వెంటనే మంత్రిగా నియమిస్తాను అని మనసులో అనుకున్నాడు. పలు ప్రశ్నలు వేసి పరీక్షించను, ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు. అయ్యా, 12లో 4 పోతే ఎంత అని అడిగాడు. వీరగుప్తుడు రెండో క్షణంలో 0 అన్నాడు. ఈ పాటి లెక్క తెలియని ఇతడి పదవికి తగుదునమ్మా అంటూ ఎలా తయారైపోయాడో అనుకున్నారు సభాసదులు. కానీ ధర్మాంగదుడు మాత్రం భేష్, ఇన్నాళ్లకు నాకు తగిన మంత్రివి దొరికావు, నేడు చాలా సుదినం, నువ్వే నా మంత్రివి అని ఇంకో మాటకి అవకాశం కూడా ఇవ్వకుండా అతన్ని మంత్రిగా ప్రకటించి అప్పటికప్పుడే అధికార ముద్రలను కూడా అందజేశాడు. ఆ అర్థము అక్కడ ఉన్న వాళ్ళెవరూ గ్రహించలేక రాజుని వట్టి మూర్ఖుడు అని నిందించసాగారు. మరికొందరు సాహసించి రాజుగారితో, అయ్యా, తాము ఇంతకుముందు ఎందరికో చిక్కు ప్రశ్నలు ఇచ్చి వాళ్ళేది చెప్పినా ఒప్పుకోకుండా ఊరికే పొమ్మన్నారు. ఇప్పుడు అతన్ని సుఖమైన ప్రశ్న అడిగారు. అతడు సరిగ్గా చెప్పకున్నా ప్రధానిగా చేసుకున్నారు. 12లో 4 పోతే 0 ఎలా అవుతుంది? 8 కాదా? ఈ సందేహము మమ్మల్నందరినీ బాధిస్తోంది. కారణమేమిటో చెప్పండి అనగా ధర్మాంగదుడు నవ్వుతూ, ఇందుకే నేను ఎవరినీ మంత్రిగా ఒప్పుకోనిది. వినండి, 12లో 4 పోతే 8 అని అందరికీ తెలిసిందే. ఇక్కడ నా ప్రశ్నలోని గూఢార్థాన్ని అర్థం చేసుకున్న వారికే సరైన సమాధానం తోచగలదు. 12 అంటే 12 నెలలు అని నా ఉద్దేశం. వీటిలో నుంచి 4 తీసేయటం అంటే 4 మాసాలు అని అర్థం. వర్షాకాలము 4 మాసాలు తీసేస్తే ఇంకేముంది? వర్షాలు కురవకపోతే పంటలు పండుతాయా? అలా 4 పోతే ఆ సంవత్సరము 0గాక ఇంకేమవుతుంది? ఇదే నా ప్రశ్నలోని గూఢార్థం. అది గ్రహించి సమాధానం చెప్పగలిగిన ధీశాలి ఇతను. ఇంతటి సూక్ష్మబుద్ధికి మంత్రిత్వం ఇవ్వటం నా తప్ప అని ప్రశ్నించేసరికి సభ్యులందరూ తెల్లబోయారు. ఇద్దరు బుద్ధి కుశలురే అని ప్రశంసించారు. క్రమంగా మంత్రి అయిన వీరగుప్తుడు తన బుద్ధి ప్రతిభ నిరూపించుకోవడంతో ధర్మాంగదుడు మరింత సంతోషించి రాజ్యభారం అంతా అతని మీదనే ఉంచి అతను చెప్పినట్లు తాను నడవసాగాడు. వీరగుప్తుడు మంత్రి అయ్యాక దేశము సుభిక్షంగా ఉండి పాడి పంటలు అభివృద్ధి చెందాయి. ప్రజల అభిమానానికి అతడు పాత్రుడైనాడు. అప్పటికే వేళ మించిపోవటంతో అక్కడికి కథ ఆపి ఆ యతి శిఖామణి ఆవలి కథను తర్వాత ఇలా చెప్ప ప్రారంభించాడు. 16వ మజిలీ, భక్తురాలి కథ. ఆ విధంగా చంద్రలేఖ వీరగుప్తుడు అనే నామాంతరంతో ధర్మాంగదుని కొలువులో మంత్రిగా ఉండి
ఒక రోజున నగర దర్శనం నిమిత్తము తగిన పరివారంతో ఊళ్ళో సంచరిస్తూ ఉంటే ఒక వీధిలో కోకిల స్వరంతో పాడుతూ ఉన్న ఒక చిన్నదాని వీణాగానం వినిపించింది. ఆ పాటకి మనస్సు ద్రవించి ఏదో తెలియని ఉత్సాహం కలిగితే అట్టే నిలబడిపోయి ఒక పరిచారకునితో, ఓరి, ఈ ప్రాంతంలో ఎక్కడో సంగీతం వినబడుతోంది, అది ఎక్కడి నుంచి వస్తుందో చూసిరా అని ఆజ్ఞాపించాడు. వాడు వచ్చి, ఇక్కడికి దగ్గరలో తారకేశ్వరుని ఆలయం ఉంది, అక్కడ ఒక భక్తురాలు తన్మయత్వంతో గానం చేస్తుంది అని చెప్పాడు. మనం అక్కడికి వెళ్ళవచ్చు కదా అని అడగ్గా, దేవాలయానికి పోవటానికి ఎవరి అనుమతి కావాలి స్వామి, అది కూడా మన అధికారానికి లోబడి ఉన్నదే, సందేహం లేదు, రండి వెళ్దాం. మనస్సులో ఏదైనా తలుచుకొని స్వామివారికి మొక్కుకుంటే తప్పకుండా వారికి ఆ కార్యం సాఫల్యమవుతుంది. ఈ తారకేశ్వరుని మొక్కులు చెల్లించుకోవడానికి చాలా దేశాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు, మీరు చూడదగినదే అనగా ఆ మంత్రి సంతోషంతో ఆలయంలోనికి వెళ్ళాడు. అక్కడున్న ముఖమంటపం మీద వీణతంత్రులకు సరితూగే కంఠస్వరంతో కమ్మగా పాడుతూ ఉన్న ఆ భక్తురాలను చూసి ఆశ్చర్యపోయాడు. మంత్రి వేషంలో ఉన్న చంద్రలేఖకు మనస్సులోనే ఆమెను చూడటం వలన ఏదో సంతోషం ఉదయించింది. పరివారంతో సహా మంత్రిగారు వెళ్ళేసరికి భక్తురాలు, అక్కడున్న వాళ్ళందరూ తటాలను లేచి అవతలకు వెళ్లారు గౌరవ సూచకంగా. ఇంతలో గుడి ధర్మకర్త వచ్చి సగౌరవంగా వీరగుప్తుణ్ణి తీసుకువెళ్ళి ఆ ఆలయానికి సంబంధించిన వింతలు విశేషాలు చూపించి గర్భాలయంలోనికి తీసుకువెళ్ళి స్వామివారిని చూపించాడు. ఆ తర్వాత ముఖమంటపం దగ్గరకు తీసుకువచ్చి అక్కడ తగిన ఆసనాలు ఏర్పరిచి వాటి మీద కూర్చోబెట్టాడు. అప్పుడు వీరగుప్తుడు ధర్మకర్తను చూసి, మనం వచ్చే వేళకు ఇక్కడో చిన్నది గానం చేస్తోంది, ఆమె ఎవరు అని అడిగాడు. ఆమె ఒక భక్తురాలు, దాని కులము శీలము పేరు ఏవి ఎవరికీ తెలియవు. కొన్ని రోజుల నుంచి ఈ ఆలయంలో ఉన్న విజ్ఞాన యోగిని ఆశ్రయించుకొని ఉంది. నిత్యము సాయంత్రము ఈ స్వామి మీద కీర్తనలు పాడుతూ ఉంటుంది. స్వామివారి నైవేద్యంలో నుంచి కొంత పదార్థము దానికి ప్రసాదంగా ఇస్తున్నాము, ఆమె అదే భుజిస్తుంది అని చెప్పాడు ధర్మకర్త. దీని కంఠస్వరము చక్కగా ఉంది సుమి అని మంత్రి అనగా, తాము ఆజ్ఞాపించాలే గాని ఇంకోసారి పాడించాలంటే చెప్పండి, ఆమె కూడా సంతోషంగా పాడుతుంది, స్వామివారి దాసురాలే అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, మంత్రిగారు సంగీతం వినాలని వేడుకపడుతున్నారు, త్వరగా వచ్చి 2 శివకీర్తనలు ఆలాపించు అనగా ఆమె రావటానికి సంశయించింది. తర్వాత ఏమనుకున్నదో ఏమో తటాలను వచ్చి మంత్రిగారికి నమస్కరించి శృతి చేసి చక్కగా పాడింది. కాషాయ వస్త్రాలు, విభూది, రుద్రాక్షలు ధరించి ఉన్న నివురుగప్పిన నిప్పు అనేలా అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆమెను వీరగుప్తుడు పరిశీలనగా చూడసాగాడు. ఆ భక్తురాలు శివకీర్తనలు 2 పాడి మధ్యలో చంద్రలేఖ రచించి తిలోత్తమకు చెప్పిన గీతం 1 పాడింది. ఆ గీతంలో చంద్రలేఖ ముద్ర ఉంది. అది పాడటంతోనే వీరగుప్తుని వేషంలో ఉన్న చంద్రలేఖకు మనస్సు జల్లుమనది. అవురా, ఈ గీతం నేను రచించి తిలోత్తమకు మాత్రమే చెప్పాను, ఇంకెవరికీ చెప్పలేదు, ఆమె ఇంకొకరికి చెప్పినట్లు లేదు. ఈ భక్తురాలు ఆమె, సందేహం లేదు. ఆకారము కంఠస్వరము అన్నీ ఆమెవే. ఇట్టి విరాగిణి వేషంలో మొదట గుర్తుపట్టలేకపోయినా పరిశీలిస్తే నిరూపణ సాధ్యమే అనుకుంటూ ఆమె గానం ఆపమని, పక్క వాళ్ళని అందరినీ దూరంగా వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చింది చంద్రలేఖ. తల్లి, నువ్వు పాడిన గీతాలకు నా గుండె నీరైంది. నీ దర్శనంతో నాకు ధన్యత చేకూరింది. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నీ కులశీల నామాదులేవి? ఎవరి వద్ద విద్యను అభ్యసించావు? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ వృత్తాంతం చెప్పి మాకు ఆనందం కలిగించు అని వినయంగా ప్రార్థించింది. మంత్రి వంటి వాడే తనని మన్నన చేసేసరికి ఆ భక్తురాలు మెచ్చుకుంటూ, అయ్యా, నా పూర్వాశ్రమ వృత్తాంతం ఏమీ నాకు గుర్తులేదు. ఇప్పుడు నన్ను అందరూ భక్తురాలు అని పిలుస్తూ ఉంటారు. ఈ విజ్ఞానయోగి శిష్యురాల్ని. తారకేశ్వరుని సేవించటమే నాకు పని.
ఇంతకంటే నాకు ఈ జన్మలో ఇంకేం కావాలి అని చెప్పింది. చంద్రలేఖ చిరకాల పరిచయం వల్ల తిలోత్తమ కంఠస్వరాన్ని గుర్తించింది. అయితే ఆమె చెప్పిన మాటలకు శోకం కమ్ముకొచ్చి కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటే ఆపుకుంటూ, తల్లి, నన్ను ఇతరులాగా భావించకు. నీకు ఎవరి వల్లనైనా ఆపదలు కలిగేలా ఉంటే చెప్పు, వాటిని ఇప్పుడే తొలగింపచేయగలను. నీ ముఖం చూస్తుంటే ఏదో విపత్తు చేత ఇటువంటి వైరాగ్యాన్ని అవలంబించావనిపిస్తుంది. నాకు చెప్పడం వలన నీకు మేలే కాని కీడు కలగదు. నువ్వీ యోగిని వేషం వేసి ఎన్నాళ్ళయింది అని అడిగింది. అప్పుడామె అదే కోకిల కంఠంతో, దేవా, నేను రామచంద్రపుర ప్రభువైన సూరసేన మహారాజుగారి కూతురు తిలోత్తమను. దొంగలెవరో నన్నొక రాత్రివేళ మంచంతో సహా ఎత్తుకుపోయారు. ఉదయం నేను నిద్రలేచే వేళకు దొంగల మధ్య అరణ్యంలో ఉన్నాను. బలిష్టంగా ఉన్న ఆ ఇద్దరూ నన్న అరణ్య మధ్యంలో ఏం చేసినా చెప్పుకోవటానికి నాకు దిక్కులేదు. అయితే వారి దృష్టి నా సౌందర్యం మీద కంటే నా సొమ్ముల మీదనే ఎక్కువగా ఉన్నదని నాకు అర్థమైంది. అయినప్పటికీ నేను వాళ్ళెవరో ఏం కావాలో అని అడిగాను. బలసింహుడనే రాజుగారి బామ్మర్ది నీతో సావాసంగా మెసిలే చంద్రలేఖను ఎత్తుకురమ్మని పొరపాటున నిన్ను తీసుకుపోయేసరికి అతడు మమ్మల్ని నిందించి నిన్ను తిరిగి యథాస్థానానికి చేర్చమన్నాడు. మేము అలా వస్తూ ఉంటే దారిలో అలికిడి అధికమై భయంతో ఇక్కడికి తెచ్చేశాం. మాకు రావలసిన సొమ్ము అందకుండా పోయింది. పొరపాటు ఎలా జరిగినప్పటికీ నష్టపోయింది మేమే. కనుక మా కష్టానికి ప్రతిఫలము మేము నీ దగ్గర నుంచి రాబట్టుకుంటాము. నీ దగ్గరున్న సొమ్ములన్నీ ఇచ్చేస్తే సరే, మేము నిన్ను ఒకచోట కొన్నట్లు చెప్తాం. నువ్వు అలాగే చెప్పాలి, తెలిసిందా? లేదంటే ఇప్పుడే నరికేస్తాం అన్నారు. ప్రాణభయంతో వాళ్ళు అడిగిన ఆభరణాలన్నీ ఇచ్చేయటమే కాక వాళ్ళు చెప్పినట్లే చేయటానికి ఒప్పుకున్నాను. అలా చెయ్యకపోయినా ఆ అడవిలో క్రూర మృగాల వాతబడితే నాకు లభించేది మరణమే కదా. వాళ్ళు నన్నొక పట్నంలో వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్ళి, ఈమెని పారసీక దేశంలో 1000 దీనారాలకి కొన్నాము. నీకు కావాలంటే చెప్పు, అమ్మేద్దామనుకుంటున్నాము అన్నారు. లోకసమ్మతమైన పనులు చెప్పి అవే చేయిస్తానని ప్రమాణం చేస్తే నేను అమ్ముడుపోతానని, లేకుంటే లేదని దొంగలతో ముందే చెప్పడంతో వారు వ్యాపారికి అదే చెప్పి నన్ను అమ్మేశారు. అందుకు అతడు ఒడంబడి నన్ను కొన్నాక తన భార్యకు అప్పగించాడు. ఆమె నన్ను గౌరవంగానే చూడసాగింది. కానీ ఆ వ్యాపారి కొడుకు దేవలుడు అనే వాడితోనే నాకు చిక్కొచ్చి పడింది. నా రూపం చూసి మోహించి ఒక రోజున తన అభిప్రాయం వెల్లడించగా నేను మందరించాను. అప్పటికి మరిచిపోయిన దేవలుడు 2 రోజుల తర్వాత, నీకీ దాస్య వృత్తి దేనికి? నేను చెప్పినట్లు చెయ్యి. మదన బాధకు తాళలేకపోతున్నా నన్ను కృతార్థుణ్ణి చేస్తే నీకు మంచి స్థితి కలిగిస్తాను అంటూ మళ్ళీ ప్రతిపాదించాడు. నేను వ్యాపారికి అతని భార్యకు ఈ సంగతి చెప్పగా ఒక్కడే కొడుకు కావటం వలన దండించలేక వాడున్న వైపుకు వెళ్ళకు అంటూ నేనేదో అతని చుట్టూ తిరుగుతున్నట్లు నాకే నీతి చెప్పారు. ఇది అవకాశంగా తీసుకొని దేవలుడు ఇంకో అడుగు వేసి నా చెయ్యి పట్టుకోబోగా నేను అవతలకు పారిపోయి ఇరుగు పొరుగుల వారితో మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ధనికుడైన ఆ వర్తకుడికి గాని అతని కొడుకుగానే చెప్పే సాహసము చేయలేకపోయారు వాళ్ళెవరు. రాజపుత్రికను, నాకీ కర్మం ఏమిటి? నా ఈ విద్యా రూపం ఇవన్నీ దాసవృత్తికా? నాకీ హీనస్థితి దేనికి అని ఆ రాత్రి బలవంతంగా చనిపోవటానికి నిర్ణయించుకున్నాను. అర్ధరాత్రి ఆ ఇంట్లో వాళ్ళంతా నిద్రపోతూ ఉంటే ఈ దేవాలయంలో నూతిని ఇంతకు ముందే చూసి ఉండటం వలన దేవుని సన్నిధిలో మృతి చెందటం పుణ్యం అని ఆలోచించి మెల్లగా ఇక్కడికి వచ్చాను. ఈ గుడి తలుపులు రాత్రులు కూడా తెరిచే ఉంటాయి. నేను లోపలికి వచ్చి ఈ నూతిగట్టు మీదకెక్కి చేతులు పైకెత్తి జోడించి భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉన్నంతలో ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అయ్యా, నేను ఇప్పుడు చావ సిద్ధంగా ఉన్నాను. ఈ సమయంలో తారకేశ్వరునికి ప్రదక్షిణం చేసి వస్తే ముక్తి కలుగుతుంది కదా. ప్రదక్షిణ ఎంతసేపు? కొద్ది నిమిషాల్లో అయిపోతుంది అని తలచి నూతి గోడ దిగి ఉత్తరపు దిక్కుగా ప్రదక్షిణం చేయటానికి ప్రారంభించాను.
ఆ వైపున ఉన్న మంటపంలో అగ్ని వ్రేల్చే వెలుతురులో ఏదో మాట్లాడుతున్న జనుల సందడి ఒకటి వినిపించింది. అందుకు నేను సంకోచిస్తూ ఆ దారిని పోతే ప్రజలు నన్ను పలకరిస్తారని భయంతో అటు వెళ్ళక వాళ్ళు నిద్రపోయాక వెళ్దాం అనుకొని అక్కడే ఆగిపోగా వాళ్ళ మాటలు ఇలా వినిపించాయి. శిష్య విను, సంసారము, పెళ్ళాం, పిల్లలు, డబ్బు వీటన్నిటితో ముడిపడి ఉంది. పోనీ దేహం అంటే ఇది గాల్లో దీపం లాంటిది, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. భార్యాపుత్రులు, స్నేహితులు వీళ్ల మీద ప్రేమ పెంచుకుందామంటే వీళ్ళు సందేహమే. ఎవరు శాశ్వతము? ఇదంతా ఒక కల మాదిరి తోచే సందడి. ఈ ఐహిక సుఖం అనేది ఓ ఇంద్రజాలం, అంతేనా? కామం అనే రోగం చేత వర్ధిల్లుతూ దేని చేతను జయించబడని ధన సంపాదన ఇచ్చ అనేది ఒక గొప్ప శత్రువు. ఈ శత్రువు ఇంకా ఎట్లాంటిది అంటే అది చెబుతాను విను. కైవల్యం సంప్రాప్తించే వైరాగ్యం అవలంబిద్దామంటే అందుకు అవరోధాన్ని కలిగిస్తుంది. ఎన్ని అవగుణాలుండాలో అన్నీ ఉన్నాయి దీనికి. కొడుకులు పుట్టేదాకా ఒక విచారం, పుట్టాక వారి విద్యాబుద్ధులు ఆయుష్ కలిగి పెద్దవారై ఓ ఇంటి వాళ్ళయ్యేంత వరకు అది ఇంకొక విచారం. తండ్రికి ఎప్పుడూ చింత కలిగించే పుత్రులు శత్రువులు తప్ప మిత్రులా? చూడగా క్షణభంగురమైన ఈ జీవితంలో భవబంధాలన్నీ నీటిబుడగలురా శిష్య. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరెవరో ఎందుకు, నా జీవితమే ఒక దృష్టాంతము. నేను పూర్వాశ్రమంలో జగన్నాథంలో నివసిస్తూ స్వామికి మాలికలు కట్టి ఆరాధిస్తూ ఉండేవాణ్ణి. చాలా కాలం వరకు నాకు సంతానం లేదనే చింత బాధించేది. అందుకోసము దానాలు ధర్మాలు చాలా చేశాను. ఎలాగో పుత్రుడు కలిగాడు. కానీ వాడు పుట్టిన కొద్ది కాలానికే అంతు తెలియని రోగంతో నా భార్య మరణించింది. వాడు తల్లి లేని వాడైనా అన్నీ నేనే అయ్యి ఏ లోటు రాకుండా పెంచుకుంటూ వచ్చాను. చాలా అందంగా ఉండేవాడని రుచుకుడు అనే పేరు పెట్టాను. వాణ్ణి ఎక్కడికి కదలనివ్వక ఇంట్లోనే విద్యాబుద్ధులు చెప్పిస్తూ తీరిక వేళల్లో కులవృత్తి అయిన మాలలు కట్టే పని నేర్పాను. అదేం చిత్రమో, వాడు తండ్రిని మించిన తనయుడయ్యాడు. నాకంటే ఎక్కువ పేరు సంపాదించాడు. ఒకరోజు సాయంత్రము పూలదండలు అమ్మటానికి వెళ్ళిన వాడు తిరిగి రాలేదు. ఊరంతా వెతికించినా ఫలితం లేకపోయింది. ఒక్కగానొక్క బిడ్డ కోసము విచారిస్తూ నిద్రాహారాలు మాని అహర్నిశలు వాడినే తలుచుకుంటూ ఇక పుత్ర విరహం భరించలేక బలవన్మరణం చెందుదామనుకున్నాను. నా సంగతి తెలుసుకున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు నా దగ్గరికి వచ్చి, బలదేవా, నీవు పుత్ర వ్యామోహం వల్ల బలవన్మరణానికి పాల్పడే స్థితిలో ఉన్నావని తెలిసింది. ఆ పని నువ్వెప్పుడూ చేయకూడదు సుమా. నువ్వు భక్తుడవు కదా. ఇంతవరకు చేసిన పుణ్యం పోవటమేగాక చాలా కాలం పాటు నరకంలో పడతావు అంటూ మంచి మాటలతో నా ఉద్యమాన్ని మాన్పించాడు. అప్పటి నుంచి నేనీ అవధూత వేషం పూని పెద్దల సేవలోన తరించి ఆత్మజ్ఞానం పొంది విజ్ఞానయోగి అనే పేరిట తిరుగుతున్నాను. శిష్య, ఈ శోకమంతా నా కుమారుని వలనే కదా వచ్చింది. మొదట్లోనే అతడు నాకు కలగకపోతే ఈ దుఃఖమే ఉండకపోను. అందువల్ల నేను నీకు చేస్తున్న ఈ ఉపదేశం జాగ్రత్తగా విను. ఇలా ఉపదేశించే ఆ యోగి పుంగవుని మాటలు అమృత బిందువులాగా నా చెవులకు సోకాయి. అప్పుడు నేను విచారం వదిలి సంతోషాన్ని పొంది నాకీ బలవన్మరణం తప్పించడానికి భగవంతుడే నాకీ రూపంగా ఉపదేశించాడు కాబోలు. పడిన దానికంటే ఇక్కట్లు పడతానా? 4 రోజులు కళ్ళు మూసుకుంటే ఈ జీవిక తెల్లారదా? ఈ యోగి చెప్పినదే నాకు గురూపదేశం అనుకుంటాను. మా ఇంటి వాళ్ళు లేవకముందే తిరిగి వెళ్ళిపోతాను అనుకొని వెంటనే ఆ ప్రయత్నం మాని ఇంటికి వెళ్ళాను. బుద్ధి ఎంతలో మారిపోతుందో. బుద్ధి కర్మానుసారిణి అంటే ఇదే కాబోలు. వర్తకుని ఇంట పూర్వంలాగానే నాకు విధించిన పనులు నేను నిర్వర్తించుకుంటూ ఉండగా ఓ నాటి అర్ధరాత్రి దేవలుడు నేను నిద్రిస్తున్న గదిలోకి కత్తితో ప్రవేశించి నన్ను లేపి, ఇప్పుడు నువ్వు నాతో రతిక్రీడకు ఒప్పుకుంటావా లేక ఈ కత్తితో నరికివేయమంటావా అని అడిగాడు. నేను భయంతో దేవలుడు నన్ను చంపేస్తున్నాడు అంటూ బిగ్గరగా అరిచాను. ఆ కేకలకు అతని తల్లిదండ్రులొచ్చి అతని రెక్కలు వెనక్కి లాగి పట్టుకున్నారు.
వాడు దురహంకారంతో, వదలండి, ఈమెను చంపేస్తే కాని నా కోపం తీరదు అంటూ పెనుగులాడసాగాడు. ఆ విసురులో వాడి చేతిలో ఉన్న వాడిగల కత్తి అతని కంఠానికి తగిలి తల తెగిపోయింది. అప్పుడు దేవులుని తల్లిదండ్రులు ఎంతో శోకిస్తూ, నువ్వు మా కొంపదీశావు, నీ మూలంగా మా వంశం నాశనమైంది, నీకు 10,000 నమస్కారాలు, నీ ఇష్టం వచ్చిన చోటికి పో, మా ఇంట్లో ఉండకు అంటూ నిందించారు. అందుకు నేను, నన్నూరకే నిందించకండి, దేవులుని మరణానికి కారణం అతని దుర్బుద్ధే, మీ అనుమతి లేనిదే పోవటం దేనికి అని ఉండి ఇప్పుడు మీరు చెప్పారు గనక ఇదే పోతున్నాను అని నేను ఆ ఇంటి నుంచి బయటపడ్డాను. నాకు ఇంకెక్కడికి పోవటానికి ఇష్టం లేక నేరుగా ఈ ఆలయానికి వచ్చి విజ్ఞానయోగిని ఆశ్రయించాను. ఆయన నన్ను తన శిష్యకోటిలో చేర్చుకున్నారు. నిత్యము ఆ యోగి పుంగవుని బోధనామృతం వల్ల తృప్తి పొందుతూ సాయంకాలాన ఈ తారకేశ్వరుని గురించి గానం చేస్తూ హాయిగా గడుపుతున్నాను. భక్తురాలని పేరు పెట్టి నిత్యము స్వామి ప్రసాదం నాకు ఇచ్చేటట్లుగా ధర్మకర్త గారు ఆనతి ఇచ్చారు. ఇదే నా వృత్తాంతము అని చెప్పింది తిలోత్తమ. మంత్రి రూపంలో ఉన్న చంద్రలేఖ తిలోత్తమ అవస్థకు ఎంతో విచారిస్తూ, బలసింహుడు చేసిన కపటోపాయం ఫలితం గదా ఇదంతా అనుకుంటూ రహస్యంగా తిలోత్తమకు తన వృత్తాంతం చెప్పాలని నిశ్చయించుకొని కర్తవ్యం ఏమిటని ఆలోచిస్తున్న సమయంలో ద్వారపాలకుడు వచ్చి, అయ్యా, విదేశీ బ్రాహ్మణుడెవరో తమ దర్శనం కోసం ద్వారం దగ్గర వేచియున్నాడు, తమతో ఏదో మనవి చేసుకోవాలట, ప్రవేశపెట్టమంటారా అని అడగ్గా, బ్రాహ్మణులకు అటువంటి అవసరమే లేదు, వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది, వారెప్పుడైనా రావచ్చు అంది. అప్పుడు ఆ భటుడు ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకొని వచ్చి మంత్రి ఎదుట వదిలి, ప్రభువుల వారు వీరే అని చూపించాడు. మంత్రికి ఆ బ్రాహ్మణుని చూడటంతోనే ముఖం వికసించింది. నమస్కరించి కూర్చోమని చెప్పి వారి రాకకు కారణం అడిగింది చంద్రలేఖ. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మంత్రిని ఆశీర్వదించి, అయ్యా, నా వృత్తాంతం వినండి, నా పేరు గౌతముడు, జగన్నాథం అనే ఊరు మాది. రుచికుడు అనే నా మిత్రుణ్ణి వెతుకుతూ బయలుదేరి ఎన్నెన్నో పట్టణాలు చూస్తూ ఢిల్లీ నగరానికి చేరుకున్నాను. అక్కడ దైవానుగ్రహం వల్ల నా మిత్రుడు కనిపించాడు. అతన్ని వెంటబెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి 4 రోజుల క్రిందట ఈ పట్టణాన్ని చేరుకున్నాను. ఇక్కడి నుంచి మేము మా దేశానికి ఓడ మీద పోవలసి ఉంది. నేటి సాయంకాలము ఓడల్ని బయలుదేరదీస్తారట. విదేశీయుల్ని ఎక్కువగా పరీక్షిస్తే గాని ఆజ్ఞాపత్రికను ఇవ్వబోము అని మీ క్రింది అధికారులు చెప్తున్నారు. మేము మా దేశం విడిచి చాలా కాలమైంది. ఎలాగైనా మా ప్రయాణము నిరాటంకంగా సాగేలాగా మీరు ఆజ్ఞాపత్రికలను ఇప్పించాలని ప్రార్థిస్తున్నాను. ఇదే నా కోరిక అని చెప్పడం ముగించాడు. అది విన్నాక మంత్రి వేషంలో ఉన్న చంద్రలేఖ ఆశ్చర్య సాగరంలో మునిగి కొంతసేపు ఒళ్ళెరగనంత ఆనందంలో పడిపోయింది. ఆహా, విధిలీల కాకుంటే ఇదేమి? కాలమే మంచి చెడ్డలను కూర్చగలదంటే ఇదే. ఓర్పు ఉండాలే కానీ దుఃఖాలు కలిగినట్లే సుఖాలు కూడా మనకి చేరువ కాగలవనటానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని రకరకాలుగా అనుకుంటూ తన సంతోషాన్ని అతి ప్రయత్నం మీద అణుచుకుంది. ఆర్య, మీరు నేడే ఓడ ఎక్కి మీ దేశానికి వెళ్ళదలుచుకుంటే మిమ్మల్ని నేనే స్వయంగా పరీక్షిస్తాను. మీ మిత్రుణ్ణి తీసుకుని మా ఇంటికి రండి. మీ నిమిత్తము కొంచెం ఆలస్యమైన పడవ నిలిపేలాగా ఆజ్ఞ ఇవ్వగలను. బ్రాహ్మణులకు ఈ పాటి ఉపకారం చేయటం అబ్బురం కాదు అని తమ ఇల్లు ఆయనకు చూపించమని ఒక భటుణ్ణి పంపించింది. భక్తురాలి వైపు చూసి, అమ్మా, నీ వృత్తాంతం వింటూ ఉంటే ఎటువంటి వారికైనా జాలి కలగకపోదు. నువ్వు చూస్తే రాచబిడ్డవు. ఇట్టి నీచవృత్తి నీకేలా? మీ తండ్రికి ఉత్తరం రాసి నిన్ను మీ దేశానికి పంపించేస్తాను అని ధైర్యం చెప్పి, అంతవరకు మా ఇంట అంతఃపురం స్త్రీలతో కలిసి ఉందువుగాని రమ్ము అని యుక్తియుక్తంగా బోధించి ఒప్పించింది. అప్పుడు ఆ మంత్రి తాను ఇంటికి పోతూ ఆ భక్తురాలిని సగౌరవంగా తీసుకుని రమ్మని ఒక పరిచారికను పంపించింది. భక్తురాలు మంత్రి తన పట్ల చూపుతున్న అపూర్వమైన గౌరవాన్ని స్మరించుకుంటూ పల్లకి ఎక్కి వారి మేడకు పోయింది.
ఈ లోపల చంద్రలేఖ పురుషవేషం తీసేసి మునుపటి చంద్రలేఖలాగా తయారయ్యి అంతఃపురం నుంచి భక్తురాల్ని అక్కడికి రప్పించుకుంది. మంత్రి మేడలో ఆమెను అలా చూసిన తిలోత్తమ ఆమె చంద్రలేఖ అంటే నమ్మలేకపోయింది. ఆమె పోలికలున్న మంత్రి భార్య కాబోలు అనుకుంది. అదీగాక చంద్రలేఖ ఇక్కడికి ఎలా వస్తుంది, నన్ను వెతుక్కుంటూ ఏమైనా వచ్చిందా అని రకరకాలుగా ఆలోచించసాగింది. అట్టే నిలిచిపోయిన తిలోత్తమును చూసి చంద్రలేఖ ఇక ఆగలేక, ప్రాణసఖి, నన్నే మర్చిపోయావన్నమాట, పలకరించవేమి అని తానే లేచి సఖిని కౌగలించుకుంది. ఇద్దరూ చిరకాల వియోగం వల్ల కలిగిన శోకాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఎంతో ఆశ్చర్యంగా తాము అక్కడెలా కలుసుకోవటమో దైవం కూర్చిన ఘటనగా చెప్పుకొని సంతృప్తి పడ్డారు. చంద్రలేఖ తిలోత్తమకు తన వృత్తాంతమంతా చెప్పి, సఖి, మనకు ఇప్పుడు కాలం కూడా అనుకూలిస్తున్నది. విను, నీకు సంతోషం కలిగించే ఇంకో ఘటన జరగబోతోంది. అలనాడు నీ మేడకు వచ్చి నీతో క్రీడించి దూరదేశాలకు ఎగిన నీ ప్రియపురుషుడు ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. కొద్దిసేపట్లో అతన్ని నీకు చూపించగలను. అతడి వృత్తాంతం పూర్తిగా కాకున్నా కొంత తెలిసి ఉండి నేను నీకు ఇంతకు మునుపు చెప్పలేదు. అతని చేతనే అంతా చెప్పిస్తాను అని పలికింది. చంద్రలేఖ ఇట్లా అంటూ ఉండగానే విదేశీ పురుషులు ఇద్దరొచ్చారంటూ ద్వారపాలిక రాగా వారిని తీసుకురమ్మని ఆమెనే పంపించింది. అది వెళ్ళి వెంటనే ఆ ఇద్దరినీ లోపలికి ప్రవేశపెట్టింది. అయితే అప్పుడు గౌతముడు, రుచికుడు, అందులో పురుషులెవరూ లేరని, స్త్రీలు మాత్రమే ఉన్నారని దూరం నుంచి చూసి దారి తప్పామేమో అనుకుంటూ ఆ అంతఃపురంలో ఇంకోవైపు వెళ్ళటానికి సిద్ధమైతూ ఉంటే చంద్రలేఖ సఖి, అయ్యా అటుకాదు ఇటే, మిమ్మల్ని లోపలికి తీసుకురమ్మన్నది వారే అని చెప్పింది. ఆ మాట విని వాళ్ళు సంశయపడుతూనే ఆ స్త్రీలున్న చోటికి వెళ్లారు. పూర్వం కంటే అద్భుత తేజస్సుతో మెరుస్తున్న రుచికుణ్ణి చూసి చంద్రలేఖ తిలోత్తమ ఆశ్చర్యపోతూ మాట్లాడాలని తత్తరపాటు పడుతూ ఉంటే గౌతముడే ముందుగా చంద్రలేఖని గుర్తుపట్టాడు. ఇక్కడికి నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను గౌతముణ్ణి, నా మిత్రుడు ఇతడు రుచికుడు, జ్ఞాపకం ఉందా అని అడిగేసరికి వారికి నమస్కరిస్తూ నిలబడింది చంద్రలేఖ. వాళ్ళని కూర్చోమని చెప్పింది. గౌతమ, నువ్వు నన్ను గుర్తుపట్టగలవో లేవో అని మాట్లాడలేదు. పాపం, నువ్వీ రుచికుడి గురించి చాలా శ్రమపడ్డావు. ఇతడు ఎక్కడ కనపడ్డాడు, విశేషాలేమిటి అని అడిగింది. కాశీ మజిలీ కథలు 19వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.